సో ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇల్లు ఇలాగే ఉండిపోవడం వల్ల నాకైతే బోర్ కొడుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, 10 సంవత్సరాలకి ఒక్కసారన్నా సరే మన ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఓకే, నేను సుమారుగా ఈ ఇంట్లోనే ఒక 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ ఇంటి నుంచి అయితే అప్గ్రేడ్ అవ్వబోతున్నాను. అప్గ్రేడ్ అంటే వేరే ఇంటికి మారిపోతానని అనుకుంటున్నారేమో, అలా ఏమీ జరగదు. బట్ కాకపోతే నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైతే మోడల్లో మన ఇల్లుందో ఆ మోడల్లో ఇక మీదట మన ఇల్లు అయితే గనక కనిపించబోదు. నేను మా ఇల్లుని ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేయబోతున్నాను అన్నమాట. అంటే ప్రెసెంట్ మన ఇల్లు చూసారు కదా, ఇంతనే ఉంది. దీనికంటే కొద్దిగా పెద్దగా, ఇంకా ఫ్లోర్స్ అండ్ అలాగే ఇంకా లగ్జరీగా చేయబోతున్నాను. నిజం చెప్పాలంటే ఒక ప్యాలెస్ లా అన్నమాట. ఒక ప్యాలెస్ అంటే మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, బట్ కాకపోతే నాకు నచ్చే విధంగా నేనైతే గనక దీన్ని డిజైన్ చేసుకుందామని అనుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు మన సించాన్ని తీసుకొని మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళాలి. వచ్చావా సించాన్? నీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా, ఇప్పుడే జస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికి మన హౌస్ అప్గ్రేడ్ చేయబోతున్నాం అనే విషయం చెప్పాను. కానీ నాకు కోల్డ్ ఎక్కువ చేయడం వల్ల వాయిస్ సరిగ్గా రావడం లేదురా. నీకు కోల్డ్ చేసినట్టుకుంది, తగ్గిందా? ఎక్కడ తగ్గింది? ఇద్దరికి ఒకేసారి జలుబు చేసింది. దాని వల్ల చూసావా ఏమవుతుందో? ముక్కులోంచి ఊరికే చీముడి కారిపోతుంది. అస్తమానికి తుడుచుకోలేక చిరాకు వస్తుంది మామ. అయినా నువ్వు అనవసరంగా నా పక్కన పడుకున్నావు. నీకు రొంప చేసిందని తెలిసి కూడా వచ్చి నా పక్కన పడుకొని నాకు రొంపని అంటించావు. లేకపోతే నాకు అసలు రొంప రాదు, ఏమీ రాదు. ఇప్పుడు చేదలేకపోతున్నానే. అబ్బా ఏటో చీదిన ప్రతిసారి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంత దారుణంగా ఈ సించాన్ గడికి ఎప్పుడు జలుబునే చేయలేదు తెలుసా? సరేలే, నీ జలుబు కోసం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పని చూసుకున్న తర్వాత మిగతా విషయాల కోసం చూద్దాంలే. ఓకే, ప్రస్తుతానికి మనమైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చాము. వీళ్ళకైతే గనక ఇప్పుడు మన హౌస్ అప్గ్రేడ్ అయితే ఇవ్వబోతున్నాము. ఓకే, హలో సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, నాకు తెలిసినంత వరకు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటది. పైగా నేను టీవీలో చూసింది ఏంటంటే కొన్ని రోజులు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపమన్నారని చెప్పేసి విన్నాను. దానికోసం ఈ టైంలోనే నేను మా ఇల్లుని అప్గ్రేడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. చాలా పెద్దగా సార్, చాలా పెద్దగా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నేను గత 2 సంవత్సరాలుగా ఎంతో మంచిగా చక్కగా ఒక ప్లాన్ ని గీసుకుని వచ్చాను. ఏంటి అవునా? సరే సరే, నువ్వు సెపరేట్ గా కన్స్ట్రక్షన్ చేస్తావు, కాకపోతే దానికి డబ్బులుగా చెబితే తెలుసు కదా. పైగా నువ్వు అంటుంది కొత్త ఇల్లు కాదు, ఉన్న ఇల్లుని అప్గ్రేడ్ చేయమంటున్నావు. కాబట్టి ఇదిగో నేను చెప్పిన విషయం జాగ్రత్తగా విను. నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి నీ ఇల్లు మొత్తం ఫోటో తీసుకుని వచ్చావనుకో, అప్పుడు క్లారిటీగా ఎలా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందో అని మేము కూడా ఆలోచించవచ్చు. ఇంకా నీ ఇల్లు చూడకుండా ఎన్ని రోజులు పడుతుంది, డబ్బులు ఎంత అవుతాయి అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఎంత అవ్వాలో తెలియాలంటే ముందు నీ ఇల్లు ఫోటో తీసుకుని నా దగ్గరికి తీసుకొస్తేనే నేను చెప్పగలను. సరేనా? వెళ్ళు. ఓకే ఓకే, మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకుని వస్తాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ అతను మనకి ఎంత కాస్ట్ అవుతుందో చెప్పాలంటే మనం ఇంటికి వెళ్ళి మన ఇల్లుని చక్కగా ఫోటో తీసుకుని తీసుకురావాలి. అయినా అతను చెప్పింది కూడా నిజమే. ఫోటో చూడకుండా మనం చెప్పిన మాటలు విని చెప్పాలంటే చాలా కష్టం. కాబట్టి ఇంటికి వెళ్ళి సించాన్ నీట్గా మనమైతే మన ఇల్లుని ఒకసారి ఫోటో తీసుకుని వస్తే సరిపోతుంది. అయినా ఫోటో తీయాలి, ఎందుకంటే మళ్ళీ మన పాత హౌస్ని మనం చూడలేవు కదా. అయినా అప్గ్రేడ్ చేసే ముందు ఇలాంటివి గుర్తు తెచ్చుకొని బాధపడ్డామనుకో ఇంకా ఎక్కువ దుఃఖం వచ్చేస్తుంది. వద్దు, మనం ఎలాగో అప్గ్రేడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇక మన పాత ఇల్లు కోసం మనమైతే అస్సలు ఆలోచించొద్దు. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు సించాన్, కేవలం బయట మాత్రమే ఫోటో తీస్తే వాళ్ళకి లోపలిది ఎలా తెలుస్తుంది? ఇది అసలు కరెక్ట్ కాదు. ఓకే గాయ్స్, మనం ఫోటో తీసుకుని వెళ్ళినా సరే వాళ్ళకి అంత క్లారిటీగా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మొత్తం అంతా చూసి చెక్ చేస్తేనే వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందో అనేసి. అరే, ఇంతకీ ఇప్పుడు దాకా ఇక్కడ మాట్లాడిన వ్యక్తి రబ్బా, ఇతను ఎవరో ఉన్నారు కదా, ఇతనితో మాట్లాడదాము. హలో గుండంకుల్, గుండంకుల్, అదే ఇందాక నాతో ఒకసారి మాట్లాడారు కదా, అతనితో మాట్లాడాలి. అతను ఎక్కడుంటారో ఒకసారి చెప్తారా? ఏంటి విషయం చెప్పు. ఆడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఏంటి నీతో మీ ఇంటికి రావాలా? సరే సరే, మాకు ఎలాగో వర్క్ లేదు కాబట్టి వస్తాను. భోజనం కూడా కొద్దిగా తొందరగా తినేశారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి
నేను మీ ఇల్లు మొత్తం చూసి అసలు ఎంత అవుతుందో ఎస్టిమేటెడ్ కాస్ట్ చెప్పాలి, అంతే కదా. ఇదిగో, నువ్వు గనక వర్క్ ప్రాపర్ గా కరెక్ట్ గా కావాలనుకుంటే నువ్వు డబ్బుల కోసం ఆలోచించకూడదు. ఒకవేళ నువ్వు డబ్బుల కోసం ఆలోచిస్తే నీ ఇల్లు ఒక కన్స్ట్రక్షన్ సరిగ్గా రాదు. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు గాని ఖచ్చితంగా నీ ఇల్లు సూపర్ గా రావడానికే నేనైతే ప్రయత్నిస్తాను. కానీ నువ్వు ఒక మాట ముందు జాగ్రత్తగా ఉండు. నాకు డబ్బులు ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాలి. నేననే కాదు, అక్కడ నువ్వు ఎవరితో వర్క్ చేపించుకున్నా సరే వాళ్ళందరికీ నువ్వు ఖచ్చితంగా ముందుకు సగం అమౌంట్ ని ఇచ్చేసేయాలి. దాని తర్వాతే ఎవరైనా వర్క్ స్టార్ట్ చేస్తారు. నీకు తెలుసు కదా, ఎవరు రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ స్టార్ట్ చేయరనేసి. సార్ ముందైతే మీరు మా ఇల్లు మొత్తం చూడండి. డబ్బుల కోసం నేనైతే అసలు వెనకాడడం లేదు, అర్థమైందా? ఫస్ట్ మీరు చూసి అసలు ఎంత అవుతుందనేది నాకు క్లారిటీగా చెప్పండి. వెళ్ళండి సార్, మీ వెనకతలు మేము కూడా వస్తాము. ఒకసారి మా ఇల్లు మొత్తం చూడండి. ఇల్లు కూడా చూడ్డానికి కొద్దిగా పెద్దదానిలాగే కనబడుతుంది. అరే, ఈ కుక్క కూడా నీదేనా? దీనికి కూడా మంచిగా ఒక రూమ్ కడితే బాగుంటుంది కదా. సరే, దానికోసం పక్కన పెట్టు. ఫస్ట్ అయితే గనక నీ ఇల్లు మొత్తం నేను క్లారిటీగా చూస్తానాగు. ఓకే, ఈ ప్లేస్ లో మనమైతే గనక ఒక చిన్న మినీ హెలికాప్టర్ అయితే పెట్టచ్చు. దానికి మనం ల్యాండ్ చేసుకోవడానికి కూడా పెట్టచ్చు. ఓకే, ముందుగా నేనైతే ఏమి రివీల్ చేయదలుచుకోలేదు. ఇతను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయమని చెప్పాడు. ఓకే, ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే యాడ్ అవబోతుంది. మీరందరూ చూద్దరు కానీ లాస్ట్ లో. కానీ ఈ లాస్ సెంటర్స్ లో నాకు ఒక్కసారి కన్స్ట్రక్షన్ ఇచ్చారంటే మళ్ళీ అందరూ వచ్చి నా కాడనే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటారు. మా టీం మొత్తం అంత బాగా ప్రవర్తిస్తాం, అంత బాగా వర్క్ చేస్తామని పోయి అంటే నాకు తెలుగు కొద్దిగా తక్కువ వచ్చు. దానివల్ల ఏ వాడిని నేను తేడాగా పలికినా పట్టించుకోకండి. ఓకే, లోపల బెడ్రూమ్ లో అయితే మార్చక్కర్లేదు. అవి కూడా మార్చాలంటే ఇంకా డబ్బులు ఎక్కువైపోతాయి. కాబట్టి నేను చెప్పినంత వరకు మార్చుకుంటే బెటర్ అనేసి నా ఫీలింగ్. అంటే మా ప్లానింగ్ లో కూడా ప్రస్తుతానికి మేము అక్కడ ఏమి చేయాలని అనుకోవడం లేదు. అదే బెడ్రూమ్స్ ని అప్గ్రేడ్ చేయాలని అయితే అనుకోవడం లేదు. డబ్బులు సరిపోవు కాబట్టి నా ప్లానింగ్ లో కూడా బెడ్రూమ్ ని అప్గ్రేడ్ చేయాలని ఏమీ లేదు. కాకపోతే మీరు పైన ఇంకొక 2 ఫ్లోర్లు వేయాల్సి ఉంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సార్. పైన మీరు కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఆల్రెడీ అక్కడ పైప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకొక ఫ్లోర్ వేయడం కూడా సులభం అనేసి అయితే అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా మా ఇల్లు మొత్తం చూసినట్టుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి అసలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అవ్వచ్చు అనేసి. అంటే అది నేను చెప్పడానికి కొద్దిగా కష్టం అవ్వచ్చు. బట్ కాకపోతే ఇదంతా అప్గ్రేడ్ చేయాలి కాబట్టి ఇదిగో నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను. ది బెస్ట్ వర్క్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక 1 కోటి రూపాయలన్నా పెట్టుకోవాలి. లేకపోతే ఇది అప్గ్రేడ్ అవడం చాలా వరకు కష్టం. పైగా నువ్వు చెప్పినవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అవుతుంది. ఓకే సార్, నాకు డబ్బులదే ప్రాబ్లం లేదు. మీరు చెప్పినట్టుగా నా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధమే. బట్ కాకపోతే మీరైతే మాత్రం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, అర్థమవుతుందా? ఒక్క నిమిషం, డోర్స్ అయితే కనుక లాక్ అయిపోయినాయి. ఎస్, ఓపెన్ అయింది. ఇదిగోండి, మీరైతే మాత్రం నాకు ప్రతిదీ 100% వర్క్ అయితే క్లారిటీగా ఇవ్వాలి. క్లారిటీగా అంటే మీరు ప్రతిదీ చాలా మంచిగా ఇవ్వాలనేసి చెప్తున్నాను, అర్థమైందా? ఒకవేళ మీరు గనక నాకు సరిగ్గా ఇవ్వకపోతే మీకు ఫస్ట్ ఇచ్చిన అడ్వాన్స్తోనే మీరు సరిపెట్టుకోవాలి. దాని తర్వాత మీకు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇచ్చేదే లేదు. కాబట్టి మీరు ముందుగానే ఆలోచించుకొని ఒకసారి నాకు హామీ ఇస్తే బాగుంటుందనేసి అనుకుంటున్నాను. మీరైతే ఏం కంగారు పడకండి, ఖచ్చితంగా మేము 100% బెస్ట్ ఇస్తాం. ఓకే, బెస్ట్ ఇస్తున్నారు కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఓకే గాయ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతన్ని ఆ ప్లేస్ లో దింపేసి మళ్ళీ నేనైతే గనక వచ్చేసాను. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే బ్యాంక్ వచ్చాం. ఓకే, అసలు మన బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉందనేది మనకి కూడా తెలియదు. నాకు తెలిసి 1 కోటి రూపాయలు అయితే ఉండకపోవచ్చు. బట్ కాకపోతే సుమారుగా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి అయితే ఉంటాయనేసి అనుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి వాళ్ళు మనకైతే గనక అడ్వాన్స్ 60 lakhs అయితే ఇవ్వమని అడిగారు. రిమైనింగ్ 40 lakhs తర్వాత పే చేయమని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 60% అడిగేశారు. ఓకే, ప్రస్తుతానికి మన బ్యాంక్ లో అసలు ఎంత అమౌంట్ ఉన్నాయి అనేది చూస్తే సరిపోతుంది. ఓకే సార్, ఒకసారి నా బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేస్తారా? ఒరే, ఎవరు రైతును కొడుతున్నారా? సారీ సార్, మీరు ఇంకా ఏం మాట్లాడలేదే మనిషి నేను ఎదురుకి వెళ్ళి మాట్లాడాను. చూసుకోండి, మీరు అయిపోయిన తర్వాతే వెళ్ళి నేను అడుగుతానులే. ఓకే, కొద్దిగుంటే తన చేతులు దెబ్బలు తినేద్దును. ఓకే గాయ్స్, ఫైనల్ గా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు ఎంత డబ్బులు ఉన్నాయనేది చెక్ చేయొచ్చు. సార్, ఒకసారి అకౌంట్ నెంబర్ చెప్తాను, అసలు అందులో అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసి చెప్తారా? అకౌంట్ నెంబర్ చెప్పమంటారా?
983556557785. చెక్ చేయండి సార్ ఒకసారి, అసలు ఎంత ఉందో చెక్ చేసి చెప్పండి. ఓకే, చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ చెప్పలేదు. యాక్చువల్ గా నీ అకౌంట్ లో 50 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మొత్తం అంతా తీసేయకూడదు కాబట్టి నేను 49 లక్షలు మాత్రమే ఇచ్చాను. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్లీ మనకైతే ప్రస్తుతానికి 49 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఏం పర్లేదు, ఓ 10 లక్షలు 20 లక్షలు ఇస్తే బాధపడాలి కానీ ఆల్మోస్ట్ మనం 49% అమౌంట్ అయితే కనుక ముందునే పేమెంట్ చేసేస్తున్నాం. ఓకే, నేనైతే ఖచ్చితంగా చెప్తాను 60% ఎలా ఇస్తామనేసి. ఫస్ట్ అయితే మనం 49% ఇచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు రిమైనింగ్ అమౌంట్ కూడా ఇద్దామని చెప్తే సరిపోతుంది కదా సించాన్. ఏం పర్లేదు, అంతగా కావాలి అనుకుంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయినా ఇవ్వచ్చు మామా. నువ్వైతే ఏమీ దిగులు పడక నేను చెప్తాను కదా. ఖచ్చితంగా మనం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాతే మొత్తం అంతా డబ్బులు ఇద్దాము. ప్రస్తుతానికి 49 లక్షలు ఇచ్చేసి సరిపోతుంది. నువ్వు చెప్పావు కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చింది. ఓకే, వీళ్ళైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. సార్ సార్, మీరు చెప్పినట్టుగానే నేనైతే అమౌంట్ ని తీసుకొచ్చాను. బట్ కాకపోతే నా బ్యాంక్ లో కేవలం 49 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే రిమైనింగ్ అమౌంట్ ఉంది, ఫ్రెండ్ దగ్గర ఉంది. ఆ అమౌంట్ ని నేను తీసుకొస్తాను. అందాక మీరు ఈ 49% అడ్వాన్స్ అమౌంట్ తో సరిపెట్టుకోండి. రిమైనింగ్ డబ్బులు నేను ఇస్తాను. మీరైనా సరే కొద్దిగా ఆలోచించండి. 50-50% అయితే కొద్దిగా ఈక్వల్ గా ఉంటుంది. మిగతా 1 లాక్ కూడా మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అప్పుడు మీకు 50% ప్రీపేమెంట్ చేసినట్టు అండ్ 50% ఆఫ్టర్ వర్క్ తర్వాత ఇచ్చినట్టు సరిపోతుంది కదా. మీరు కూడా వర్క్ ఎలా చేస్తారో దాన్ని బట్టి నేను ఇవ్వాలి. మీకు 60% ఇచ్చేస్తే తర్వాత మీరు వర్క్ సరిగ్గా చేయకపోతే నాకే కదా మైనస్. సరే సరే, ఇదిగోండి డబ్బులు. రేపు మార్నింగే వచ్చి మీరైతే కనుక వర్క్ స్టార్ట్ చేసేయండి. ఓకే, ఫైనల్ గా గాయ్స్ మనమైతే వాళ్ళకి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేసాము. ఇక మన వర్క్ అయితే కనుక రేపు పొద్దున్నుంచే స్టార్ట్ అవబోతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సుమారుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి హౌస్ ని అప్గ్రేడ్ చేద్దామనేసి కలలు కంటున్నాను. కానీ అవన్నీ కలలుగానే ఉండిపోతున్నాయి తప్పించి అసలు అప్గ్రేడే చేయలేకపోతున్నాను. ఫైనల్లీ ఇక ఈ లిఖిత్ అండ్ సించాన్ హౌస్ అయితే మాత్రం అప్గ్రేడ్ అయిపోతుందన్నమాట. ఓకే, ఇక మనం ఇంటికి వెళ్ళి ఒకసారి ఫైనల్ గా మన ఇల్లుని చూసుకోవాలి. దామా, నన్ను ఇంకొకసారి కుట్టావనుకో. అబ్బా ఏంటబ్బా ఈరోజు ఈ దోమలు ఎంత కుడుతున్నాయి, అసలు పడుకోనివ్వడం లేదు. అయినా ఈ ఏసీ కూడా ఏంటి అసలు తగలడమే లేదు. ఓ లిఖిత్ మామ, దయచేసి ఏసీ వేయవయ్యా. ఈ ఎండాకాలంలో ఏసీ లేకుండా ఈ సించాన్ గడి ఎలా పడుకునేదే? అయ్యయ్యో వేయడం లేదే. మనమే లెగిసి వేసుకుంటే సరిపోతుంది. అరే ఏంటి నేను ఇక్కడున్నాను? అయ్యో, టీవీ చూస్తూ ఇక్కడే పడుకుపోయానా? అయినా లిఖిత్ మామ కిందకి తీసుకువెళ్లి పడుకోబెడతాడు కదా, ఏం చేస్తున్నట్టు? అందుకోసమే అన్నమాట దోమలు కుట్టేసి మనకి ఏసీ కూడా తగలడం లేదు. కింద పడుకున్నాను అనుకోండి, చక్కగా ఏసీ తగులుతుంది. అదే కాకుండా ఒక్క దోమ కూడా మనల్ని వచ్చి కుట్టదు. ఎందుకంటే కింద మనకి ఆలౌట్లు గీలౌట్లు అన్ని పెట్టి అరేంజ్ చేస్తాడు కదా లిఖిత్ మామ, దోమలు కుట్టకుండా. ఓకే, ఇక మనం స్లోగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే లిఖిత్ మామ పడుకొని ఉంటాడు. అరే ఏడి మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓ లిఖిత్ మామ, అరే మంచం మీద కూడా లేడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? వాష్రూమ్ లో ఉన్నావా? ఇదిగో ఏసీ అయ్యవయ్యా బాబు, గాలాడడం లేదు. రే సించాన్, నేను లోపల లేనురా, బయట ఉన్నాను. ఇలా రా, బయటకు వచ్చి నాతో మాట్లాడు. లోపల ఎవరితో రా, దయ్యంతో గానీ మాట్లాడుతున్నావా ఏంటి? ఏంటే నువ్వు బయటనున్నావా? ఇదిగో వస్తున్నాను, అక్కడే ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళక అర్థం అవుతుందా? ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు ఈ గుండు లిఖిత్ మామ, వస్తున్నాను. అయినా ఇంత రాత్రి వేళలో ఇక్కడేమి చేస్తున్నట్టు నాకు అర్థం కావడం లేదు. అబ్బా, ఈ నీళ్లు కొద్దిగా చల్లగా ఉన్నాయి, కాకపోతే భలే కనిపించింది తెలుసా? ఓకే, ఏంటి లిఖిత్ మామ ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ నుంచొని డ్రింక్ తాగుతున్నావా? అదే సారీ, కాఫీ తాగుతున్నావా? అసలు ఏం చేస్తున్నట్టు నువ్వు? అదే రసించాన్, మనం చాలా రోజుల తర్వాత మన ఇల్లుని అప్గ్రేడ్ చేయబోతున్నాం కదా. రోజుల తర్వాత కాదు, ఇయర్స్ తర్వాత. కానీ మళ్ళీ మన పాత హౌస్ ని చూసుకోవాలంటే మన వల్ల అవదు. అందుకోసమే నేనైతే మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదొక్క రోజే కాబట్టి చూసేది, కనులు తీరా చూసేస్తున్నాను రా. నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది, ఒకవైపు సంతోషంగా కూడా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు మనం ఈ ఇంట్లోనే కదా నివసించాము, అలా అనేసి మన బెడ్రూమ్స్ అయ్యి మారడం లేదు.
కానీ బయట మొత్తం అంతా మారిపోబోతుంది. మళ్ళీ ఒకవేళ మన పాత ఇల్లుని చూసుకోవాలనుకున్నా సరే మనం చూసుకోలేము కదా. అందుకోసమే కొద్దిగా ఎమోషన్గా అనిపించి బయటకు వచ్చి ఇక్కడ నుంచొని కాఫీ తాగుతూ మరీ చూస్తున్నాను. నువ్వు చెప్తుంటే ఏంటో అనుకున్నాను గాని నిజమే. నిజంగా రేపు మన ఇల్లు ఇలా ఉండదు. ఎందుకంటే చూడు, రేపటి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా మారిపోతుంది. ఇదే ఆఖరిసారిగా మన ఇల్లుని చూసుకునే భాగ్యం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ లిఖిత్ మామా. ఓకే గాయ్స్, ఫైనల్ గా మార్నింగ్ అయితే అయిపోయింది. బట్ కాకపోతే ఈ వర్కర్స్ అయితే ఇంకా రాలేదు. టైం చూస్తేనేమో ఆల్రెడీ 7 దాకా అయిపోయినట్టుకుంది. ఒక్కసారి ఆగండి, ఇదిగోండి 7:02 కూడా అయిపోయింది. సించాన్, నాకు ఎందుకో వాళ్ళని నమ్మొచ్చంటావా అనిపిస్తుందిరా. డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఈ మాట అడుగుతున్నాను చూసావా, మరీ వింతగా అనిపిస్తుంది. ఓకే, వీళ్ళు మార్నింగే వస్తున్నారు కానీ నాకు టైం అయితే చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు ఇంకొక గంటలో వచ్చే ఇచ్చానైతే అనుకుంటున్నాను. చూద్దాం ఒక గంట తర్వాత. గాయ్స్ అదిగోండి, ఫైనల్ గా అదిగోండి ట్రక్ వస్తుంది. ఓకే, శాండ్ తీసుకొని అయితే గనక వస్తున్నారు. మనమైతే గనక ఇక్కడే వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ ట్రక్ అయితే గనక వచ్చేస్తుంది. ఎస్, ఇక మన ఇల్లు అయితే గనక కన్స్ట్రక్షన్ మొదలవబోతుంది. ఓకే, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకైతే మాత్రం ఎంత సంతోషం అంటే నేనైతే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఓకే, ఫైనల్ గా ఒక ట్రక్ అయితే వచ్చింది. కాకపోతే ఇంకా చాలా మెటీరియల్ రావాలి. అదంతా మిగతా వాళ్ళు తీసుకొస్తున్నట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఇతను ఒక్కలే వచ్చినట్టుకున్నారు. ఓకే, ఇతనితో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నా. మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, మీరేం కంగారు పడకండి, అర్థమవుతుందా? ఇంకొద్దిగా సేపట్లో మేము వర్క్ అయితే గనక మొదలు పెట్టేస్తాం. కాకపోతే రోడ్డు మీద ఇలా కార్లు తిరుగుతూ ఉంటే మాకు వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే మేము రోడ్లు బ్లాక్ చేయాలి అనుకుంటున్నాం, అర్థమైందా? ఇంకొద్ది సేపట్లో మొత్తం అంతా మొదలు పెట్టేస్తాము, కంగారు పడక. ఓకే గాయ్స్, ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళైతే గనక వర్క్ ని మొదలు పెట్టేశారు. మెటీరియల్ మొత్తం వచ్చేసింది. ఆల్రెడీ ఎవరి పనిలో వాళ్ళైతే గనక ఉన్నారు. ఇంకొద్దిగా సేపు ఆగితే ఇంకొక 10 మంది వర్కర్స్ కూడా వస్తారంట. ప్రస్తుతానికి 5గురు అయితే వచ్చారు. ఇంకొక 5గురు కూడా ఆన్ ది వే అయితే గనక చెప్పారు. ఆల్రెడీ మేము రోడ్ ని కూడా బ్లాక్ చేసేసాము. అదిగోండి మెటీరియల్ మొత్తం వచ్చేసింది. మీకు అందరికీ కనిపించిందా? ఓకే, ఇక్కడి నుంచి కాదు గాని కిందకి వెళ్ళి చూపిద్దాం సించాన్, మన వాళ్ళందరికీ 1 by 1. ఎందుకంటే మనం ఎంత సక్సెస్ అవ్వడంలో మన వాళ్ళు కూడా ఒక మెయిన్ రీజన్ కదా. వాళ్ళందరూ అడగడం బట్టి ఈ రోజు మన ఇల్లునైతే కనుక మనం అప్గ్రేడ్ చేయబోతున్నాము. ఇదిగోండి, దీన్ని మీకు తెలుసు కదా. దీంట్లో అయితే మాత్రం మనకి శాండ్ అండ్ సిమెంట్ అయితే మాత్రం, అది శాండ్ అండ్ సిమెంట్ ఇంకా స్టోన్స్ అనుకుంటా. నాకు అంత క్లారిటీగా తెలీదు. బట్ కాకపోతే నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా ఇది కూడా మీకు తెలుసు కదా, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డస్ట్ ఉండిపోతే దాన్ని తీసుకువెళ్ళి వేరే చోటన పడేస్తుంది. ఇదిగోండి, అది ఎదరు లెగిసింది చూసారా, దాంతో అయితే గనక ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ అందరి కోసమే లోపలికి ఎక్కి కొద్దిగా ఎదరికి వెళ్తున్నాను చూడండి, సరిపోతుంది. అంతకు మించి ఎదరికి వెళ్ళినా సరే మళ్ళీ వెళ్ళి మనల్ని తిట్టుకుంటారు. ఓకే, ఫైనల్లీ ఇక్కడ చూడండి పైప్స్ కూడా వచ్చేసినాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ పైన వాష్రూమ్స్ యూజ్ చేసినా సరే ఎక్కడ వాటర్ రాకూడదంటే మరి ఆ మాత్రం ఉండాలి. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి మనం బ్రిక్స్ అయితే మాత్రం ఈ సిమెంటెడ్ బ్రిక్స్ అయితే మాత్రం యూజ్ చేయబోతున్నాము. గాయస్, దీంట్లో ఒక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. అదేంటంటే వర్షం వచ్చినప్పుడు ఒకవేళ ఏదన్నా మునిగిపోయాక దీన్ని గనక మనం అందులో వేస్తే ఇది తేలుతుంది. మీకు సరిగ్గా అర్థం కాలేనట్టుకుంది, క్లారిటీగా చెప్తానే వినండి. ఒకవేళ నీటిలో వేసినా సరే ఈ బ్రిక్ అయితే కనుక తేలుతుంది. అది చెప్పడం మానేసి మిగతాదంతా చెప్తున్నాను. ఓకే, ఇంకా పైన ఒక కంటైనర్ ఉంది కదా, అది మన ఇల్లు మోడల్ కాదు. వీళ్ళు ఇక్కడ స్టే చేయాలి అంటే ఫాస్ట్ గా వర్క్ అవ్వాలంటే వీళ్ళు ఇక్కడ స్టే చేయాలి కదా. తక్కువ రష్ తీసుకొని ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేస్తామనేసి వీళ్ళైతే మాత్రం ఇక్కడ ఈ కంటైనర్ ని అరేంజ్ చేసుకున్నారు. చూసారు కదా ఎలా ఉందో. ఈ కంటైనర్ లో ఎంతమంది ఎలా పడుకుంటారో ఏంటో. సరేలే, ఒక వారం రోజుల్లో మనకైతే గనక మొత్తం కంప్లీట్ చేసేస్తారన్నారు. ఒకటి వారం రోజుల్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. బట్ కాకపోతే పూర్తిగా ఆరదు సిమెంట్ అంతా అని, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు ఆల్రెడీ మనకు ముందే చెప్పేశారు. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడైతే మాత్రం గుంతలు తవ్వుతున్నారు. మనకి ఒకవేళ ఇక్కడ ఏమన్నా కావాలన్నా సరే మనం స్టీల్ రాడ్స్ వేసుకోవాలి. కాబట్టి గుంతలు తవ్వడం అనేది పక్కా. ఇంకా పైన కూడా కొన్ని సిమెంట్ బ్రిక్స్ అయితే గనక ఉన్నాయి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఒకవేళ మనం గనక మట్టి బ్రిక్స్ తెచ్చినట్టయితే గనక అవి వెంటనే పగిలిపోతాయి. అంటే చాలా మంది వాటితోనే కడతారు అనుకోండి. బట్ కానీ నాకు ఎందుకో సిమెంట్ బ్రిక్స్ తో నిర్మిస్తే బాగుంటుంది అనేసి అనిపించింది.
ఓకే, ఫైనల్గా ఈ మిషన్ ఏంటో మీలో చాలా మందికి తెలియదు అనుకుంటా. ఒకవేళ ఏదన్నా భారీ వస్తువు ఉందనుకోండి, దీంతో తీసుకొస్తారు. ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఎదరకు తీసుకువెళ్ళి కిందకి తిప్పుతారు. అప్పుడు హెవీ వస్తువులన్నీ దీని మీద పెడితే వెంటనే ఇది పైకి తీసుకొచ్చేస్తుంది. కానీ దీన్ని పైకి ఎక్కించడానికి వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే నిజంగా నేను చూసినప్పుడు నాకే బాధేసింది. అరే, ఇంజనీర్స్ ఎంత వర్క్ చేస్తారా, ఇంత కష్టపడతారా, ఇంత కష్టపడితే గాని మన ఇల్లు నిర్మించడం జరగదా అనేసి నేను అప్పుడు ఆలోచించాను. ఓకే, ఫైనల్ గా వర్క్ మొత్తం స్టార్ట్ చేసేశారు. ఇక మనమైతే చాలా సంతోషంగా ఉన్నాం. కానీ వీళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, మీకు గుర్తుందో లేదో. కేవలం వీళ్ళకి 49 లక్షలు మాత్రమే ఇచ్చాము. ఇంకా రిమైనింగ్ మనం 51 lakhs అయితే కనుక వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మెటీరియల్ తీసుకురావడం కోసమే వాళ్ళైతే గనక ముందుగా అడ్వాన్స్ అడిగానని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? ప్రస్తుతానికి మన దగ్గర 50 lakhs ఉన్నాయి, అవి మాత్రం ఇచ్చేసాము. కానీ రిమైనింగ్ 50 lakhs ఎక్కడి నుంచి తేవాలో కూడా అర్థం కావడం లేదు. సించాన్, ఏంట్రా, ఏం చేద్దాం? ఏం చేయడం ఏముంది, మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్. వెళ్ళి మనం బామ్మగారిని అడిగామనుకో, ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఒకవేళ మొత్తం అమౌంట్ ఇవ్వలేకపోయినా సరే ఎంతో కొంత అమౌంట్ అన్నా ఇస్తారు కదా మామా. ఇంకా మనం మైకేల్ని కూడా అడగచ్చు, సహాయం చేస్తాడని అనిపిస్తుంది. సరే సరే, మనం ముందైతే బామ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాము. ఖచ్చితంగా బామ్మగారు సాయం చేస్తారని నాకు కూడా అనిపిస్తుందిరా. ఓకే గాయ్స్, బామ్మగారు అంటే మీకు ఎవరో తెలియదు కదా, మా అమ్మమ్మ అన్నమాట. ఆవిడనైతే గనక ఇప్పుడు వెళ్ళి నేనైతే అమౌంట్ అడగబోతున్నాను. ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను అన్నప్పుడు ఏమన్నా అమౌంట్ కావాలంటే అడుగు, మర్చిపోక అని చెప్పేసి ఆవిడ 10 సార్లు చెప్పారు. అందుకోసమే ఇప్పుడు నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళి నీట్గా కనుక్కోబోతున్నాను. కనుక్కోవడం అంటే ఏముంది, ఖచ్చితంగా ఆవిడ డబ్బులు అలాగే ఇస్తారనుకో. ఓకే, మనమైతే ఫస్ట్ మా అమ్మమ్మని అడిగిన తర్వాత మైకేల్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈవిడ దగ్గర మొత్తం అమౌంట్ ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత అమౌంట్ అయితే మాత్రం మన కోసం ఖచ్చితంగా సహాయం అయితే చేస్తారు. ఓకే, ఫైనల్ గా అమ్మమ్మ అలా ఇంటి దగ్గరికి అయితే కనుక వచ్చేసాము. బైక్ ని పక్కన పార్క్ చేసుకుని మనమైతే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మమ్మకి కొద్దిగా వినిపించదు, దగ్గరికి వెళ్ళి పిలిస్తే గాని బయటికి రాదు. ఓకే, రారా సించాన్, ఇప్పుడు బామ్మగారిని మనమైతే మాత్రం వెళ్ళి ఫాస్ట్ గా బయటికి పిలవాల్సి ఉంటుంది. బామ్మగారు, బామ్మగారు! నేను అలా పిలిచాననుకో ఖచ్చితంగా కర్ర తీసుకుని కొడుతుంది. సించాన్ మాత్రమే బామ్మగారు అని పిలవాలి. నేను అమ్మమ్మ అని పిలలేదనుకో అయిపోయానంతే. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు? ఫాస్ట్ గా బయటికి రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. అది సరే గాని ముందు నన్ను ఎవరు బామ్మని పిలిచారు? నువ్వేనా? గుండె మీద 2 వేసేస్తాను. ఇంకొకసారి అమ్మమ్మని పిల్లలేదనుకో, నీకెన్నిసార్లు చెప్పాలి? కేవలం సించాను మాత్రమే నన్ను బామ్మ అని పిలవాలి. నువ్వు అమ్మమ్మ అని పిలవలేదనుకో, ఇంకొకసారి నీ గుండె 4 చెక్కలైపోతే చూసుకోవాలి. అర్థమైందా? సరే, ఇంతకీ ఏంటి విషయం? ఏంటి, డబ్బులు కావాలా? నేను చెప్పానా ముందుగానే తీసుకోమని? సరే సరే, ఎంత కావాలి? 50 లక్షల రూపాయలే? అయ్యో, నా దగ్గర అంత లేవు కదా. సరే, నా దగ్గర ఉన్నంత మాత్రం వేస్తున్నాను. ఒక 25 lakhs దాకా ఉన్నాయనుకుంటా. అవి తీసుకో. రిమైనింగ్ అమౌంట్ బయట ఎక్కడ దగ్గర ట్రై చెయ్యి. నా దగ్గర అవి మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్ గా మనకైతే ఒక 25 lakhs రూపీస్ అయితే కనుక అరేంజ్ అయిపోయినాయి. రిమైనింగ్ అమౌంట్ కూడా అరేంజ్ అవ్వాలి కదా. కానీ అంతకన్నా ముందు మనకి అమౌంట్ అరేంజ్ అవ్వాలంటే మనం మైకేల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మైకేల్ దగ్గరికి కూడా వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ కూడా తీసుకొని అప్పుడైతే గనక మన ఇంటికి వెళ్ళి వర్క్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము. ఓకే, ఇంకా మరి బయలుదేరుతున్నాను మైకేల్ దగ్గరికి అయితే మాత్రం. మనం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కలుసుకుందాము. ఇదంతా చూపించినా మీకు బోరింగే తప్పించి ఏ ఉండదు. అందుకోసమే మన హౌస్ మొత్తం అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ ప్రతి ఒక్కటి క్లారిటీగా చూపిస్తాను. సో మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగన్న మన ఇల్లు అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇది మీ అందరికీ చూపించడానికే నేను ఎంతో తాపత్రయం అయ్యాను. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా అప్గ్రేడ్ అయిన మన హౌస్. నిజంగా మీరు ఎవరు నమ్మలేకపోతున్నారు కదా, ఇంత గొప్పగా ఇంత పెద్దగా మనం కన్స్ట్రక్షన్ చేశామంటే. చూసారా ఎంత అందంగా ఉందో. ఎక్స్ట్రాగా మనం ఇంకొక స్విమ్మింగ్ పూల్ కూడా యాడ్ చేశాము. ఓకే ఓకే, ఇదంతా మీకు ఎలా చూపిస్తే అర్థం కాదు. మన సించాన్ కూడా చాలా అమేజింగ్ గా చూస్తున్నాడు. నిజంగా ఇంత బాగా వస్తుందనేసి నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఓకే, ఇదేంటో తెలుసా మీకు? లోపల ఏదైనా హీట్ ఉందనుకోండి, దాన్ని మొత్తం బయటికి పంపించేస్తుంది. ఎగ్జాస్ట్ అనమాట. ఇంకా మనం ఏసీలు కూడా ఎక్కువగానే అరేంజ్ చేసాము. సోలార్ సిస్టమ్ కూడా మన ఇంటికి అయితే గనక పెట్టాము. ఎంత పెద్ద కొంపకి
ఓన్లీ కరెంటుతో లాగాలంటే కష్టం కాబట్టి సోలార్ ఉన్నప్పుడు సోలార్ కూడా యూజ్ చేసుకుంటే మనకి చాలా పవర్ సేవ్ అవుతుంది అనేసి నా అభిప్రాయం. ఓకే గాయ్స్, ఇదిగోండి, ఇది మీకు ఆల్రెడీ ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ ముందుగానే చెప్పేశాడు ఇక్కడ ఒక మినీ చాపర్ని ల్యాండ్ చేసుకోవచ్చు అనేసి. చూశారు కదా, అందుకోసమే దీన్నైతే గనక ప్లాన్ చేశారు. ఓకే, ఇప్పుడు మీకు చూపించబోయేది చూసి మీరైతే ఫుల్గా షాక్ అవుతారు. అది ఏంటో కాదు, మనకి ఎంతో ఇష్టమైన కార్స్ తెలుసు కదా, కార్స్ అన్ని పెట్టుకోవడానికి ఇదొక గ్యారేజ్ కిందైతే గనక నేను నిర్మించుకున్నాను. ఇక్కడైతే మనం చాలా కార్ని పెట్టొచ్చు. ఓకే, ఇదొక ఇన్విజిబుల్ వాల్ అన్నమాట. చూసారా, మనం దాని మీదకి వెళ్ళగానే ఎలా వచ్చేసిందో. ఇలా ఉంటేనే చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా భయపడతారు. ఓకే, ఇక్కడ మన కార్లన్నీ పార్క్ చేసుకొని మనమైతే గనక మంచిగా చూసుకోవచ్చు, తుడుచుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ టెలిస్కోప్ కూడా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనం దూరంగా బీచ్ దగ్గరికి కూడా ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నాను, మీరు అందరూ చూడండి. యాక్చువల్గా నేను ఎప్పుడో టెలిస్కోప్ పెడదాం అనుకున్నాను, అంటే ఆకాశంలో నక్షత్రాలు ఇంకా చంద్రుడిని చూద్దామనేసి. కాకపోతే ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇప్పుడు ఎలాగో అవుతుంది కదనేసి పెట్టేశాను అంతే. ఓకే, ఇంకా మనం ఏమన్నా కార్ని పైకి తీసుకురావాలంటే ఇటువైపు నుంచే తీసుకురావాలి. ఇంకా ఇక్కడ చూడండి, మనకి గల్ఫ్ అంటే ఇష్టమని మీలో చాలా మందికి తెలుసు. దానికోసం అనేసే ఎంతో కష్టపడి దీన్ని కూడా ఇక్కడ పెట్టించాను. అమ్మా, ఎంత కష్టపడ్డామో తెలుసా. నిజంగా వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు నాకు ముందు ఇచ్చిన ప్లాన్లో ఇది లేదు కదా, నేను చేయనన్నారు. కానీ ఏదో ఒకలా బ్రతిమాలితే వాళ్ళే చేశారనుకోండి. ఓకే, ఫైనల్గా చూడండి, ఎటు నుంచి అయితే కనుక మనం కార్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, మీలో చాలా మందికి ఎలా తీసుకొస్తామనేసి ఇంకా అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మన వైట్ కార్ ఉంది, దాన్ని నేనైతే గనక పైకి తీసుకొచ్చి అసలు ఎలా పెట్టచ్చు అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇలాంటివంటే నాతో పాటు మీకు కూడా బాగా ఇంట్రెస్ట్ అనుకుంటు కదా. మన సించాన్ అయితే రిమైనింగ్ రూమ్స్ అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేనైతే మాత్రం దీనిని పైకి ఎక్కించబోతున్నానన్నమాట. మార్నింగే ఎలా ఉందంటే ఇక నైట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా. మీరైతే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుందని అయితే కనుక చెప్తున్నాను. ఓకే, ఫైనల్గా మనమైతే కనుక పైకి అయితే తీసుకొచ్చేసాము. ఎస్, ఇదిగోండి, ఈ విధంగా పైకి తీసుకొచ్చేసి మన దగ్గర ఏ కారు ఉన్నా సరే దాన్ని ఇలా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మన దగ్గర ఎక్కువ కార్లు లేవు కదా. మనం నెక్స్ట్ వీడియోలో అయితే గనక ఈ గ్యారేజ్ మొత్తం నింపేద్దాము, ఏమంటారు? ఇదిగోండి గాయ్స్, ఫైనల్లీ మీరైతే చూసారు కదా మన స్విమ్మింగ్ పూల్ కూడా ఎలా ఉందో. ఈ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి అయితే కాదు, జస్ట్ కూర్చొని చిల్ అవడానికి మాత్రమే. ఓకే, ఫైనల్ గా చూడండి, ఇక్కడ 2 బెడ్లు కూడా ఎలా ఉన్నాయో. అండ్ అలాగే ఇది వచ్చేసి మెయిన్ స్విమ్మింగ్ పూల్. మీలో చాలా మందికి తెలుసు కదా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఎవ్వరికి లేదు. ఓకే, ఫైనల్ గా అది చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి మన హౌస్ అప్గ్రేడ్ అవ్వడం నచ్చింది, ఎంతమందికి ముందుగా ఉంటే నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా ఇది కూడా మీకు తెలుసు కదా, సూకర్. అది కూడా మేము ఈ మధ్యన ఆడడం స్టార్ట్ చేసాము. చిన్నగా బాగుంటుంది అనేసి ఇక్కడ కూడా ఒక బొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఓకే, ఇప్పుడు అసలు సిసిల్ అనేది పైదైతే చూపించబోతున్నాను. పైన కూడా పెద్దగా చేంజింగ్ అయితే ఏమీ లేదు, మీకు చెప్పాను కదా. లోపలైతే నేను చేంజ్ చేయను అనేసి, కేవలం ఇక్కడ డీజే మాత్రమే అమర్చాను. దాన్ని మీకు చూపిద్దామనేసి పైకి వచ్చాను. ఓకే, ఫైనల్ గా ఇదిగోండి, ఈ చివరి కూడా కొన్ని సోఫా సెట్స్ అయితే వేసాము. మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంపోవచ్చు. ఏ ప్లేస్ చూసినా సరే ప్రతిదీ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు పార్టీ చేసుకోవాలంటే డీజే ఉండాలి కదా. డీజే లేకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. దానికోసమే మనమైతే మాత్రం ఇదిగోండి భారీగా డీజే కూడా అమర్చాము. ఓకే, ఇక మార్నింగ్ చూసారు కాబట్టి నైట్ ఇల్లు ఎలా ఉంటుందనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే గాయ్స్, ఫైనల్ గా చీకటి అవే వరకు మీ అందరి కోసం వెయిట్ చేసి ఈ టైం అయితే కనుక అవింది. ఇప్పుడు మార్నింగ్ టైం మన ఇల్లు ఎలా ఉందో చూసారు. ఇప్పుడు నైట్ టైం కూడా మన ఇల్లు ఎలా ఉందనేది చూడండి. లైటింగ్ అయితే మాత్రం మెరిసిపోతుంది. బట్ కానీ ఈ లైటింగ్ తో నేను అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఇంకా ఎక్కువగా మన ఇంటికి లైటింగ్ వస్తుందేమో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది చాలా తక్కువగానే వచ్చింది. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ లో లైట్స్ అంటావా, ఇవి నార్మలేలే. ఇంకా నాకంత ప్రత్యేకంగా లైటింగ్లు అయితే మాత్రం ఏమనిపించలేదు. ఇంకా బెటర్ గా పెట్టచ్చేమో అనిపించింది. ఓకే, నో ప్రాబ్లం. ఎలాగో మనం పార్ట్ 2 వీడియో చేసుకుంటున్నాం కదా, అప్పుడు చేసుకున్నప్పుడే బెటర్ గా లైటింగ్ పెట్టి
ఇంకా మన గ్యారేజీలన్నీ ఖాళీగా ఉన్నాయా? ఆ ఖాళీగా ఉన్న ప్రతి దాంట్లోని మనమైతే ఒక్కొక్క కార్ని అయితే పెడదాము. మనం అసలు ఏమేం కార్లు పెడుతున్నాము, ఎన్ని కార్లు పెడతాము అనేది మనం పార్ట్ 2లో చూద్దాము. అందుకోసం మీరందరూ లైక్ చేయండి. ఓకే.